ఏపీలో ఎర్రచందనం స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపాలి అన్నారు డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్. ఎర్రచందనం స్మగ్లింగ్ ను సమూలంగా నిర్మూలించాలని, అక్రమ రవాణాపై జీరో టాలరెన్స్ విధానాన్ని అత్యంత కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి చెందిన ఎర్రచందనాన్ని దేశంలో ఏ మూలన దాచిపెట్టినా వదలొద్దని, స్మగ్లర్లతో పాటు వారికి వెనుకున్నటువంటి కింగ్ పిన్లపై కూడా ఉక్కుపాదం మోపాలని స్పష్టం చేశారు. అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన ఆయన ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధానికి తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఎర్రచందనం ఏపీ మాత్రమే ప్రత్యేకమైన అటవీ సంపదన్న డిప్యూటీ సీఎం దానిని కాపాడుకోవడం అందరి బాధ్యత అన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ పై కూటమి ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పారు. నిఘాను పటిష్టం చేసేందుకు డ్రోన్ పరిజ్ఞానం, అత్యాధునిక సాంకేతికతను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని, స్మగ్లింగ్ ముఠాల నెట్వర్క్ ను మూలాలతో సహా పెకిలించాలని సూచించారు. ఇతర రాష్ట్రాల పోలీస్, అటవీ శాఖ అధికారులతో తక్షణమే సమన్వయం పెంచుకోవాలని, దేశంలో ఎక్కడైనా అక్రమ నిల్వలు ఉంటే వాటిని స్వాధీనం చేసుకోవాలని సూచించారు. స్మగ్లింగ్ ముఠాలకు నిధులు సమకూర్చే ఫైనాన్షియర్లపైన దృష్టి సారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. గత 2 ఏళ్లలో ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడంలో సాధించిన ప్రగతిని అధికారులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. ఈ కాలంలో మొత్తం 506 కేసులు నమోదు చేసి 1239 మందిని అరెస్ట్ చేసినట్టుగా తెలిపారు. స్మగ్లింగ్ కు వినియోగించిన 372 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. కీలకమైన 12 మంది ప్రధాన స్మగ్లర్లపై పీడీ చట్టం కింద చర్యలు తీసుకున్నట్టుగా వెల్లడించారు. గుజరాత్, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ప్రత్యేక ఆపరేషన్స్ నిర్వహించి అక్కడి అధికారుల సమన్వయంతో 35.6 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నట్టుగా అధికారులు తెలిపారు. అన్ని శాఖల సమిష్టి కృషితో ఎర్రచందనం సంపదను కాపాడతామని అధికారులు ధీమా వ్యక్తం చేశారు.